జగన్మాత బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసింది. ఆ రోజు రాత్రి అంతా చక్కగా అమ్మవారు పడుకున్నారు, ప్రశాంతంగా పడుకున్నారు. ఈ కాలంలో వివాహ సమయాలలో ఆడపిల్లలందరూ కూడా సంగీతని అనేక రకాలుగా నృత్యాలు చేస్తూ రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఉంటే మర్నాడు పొద్దున పూట ఫోటోలో వీడియోలో ఎంత అందంగా ఉండాలి, కళ్ళు అంతా కూడా జీరగా రావా? అమ్మవారు కూడా అదే అనుకున్నాం. జగన్మాత కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది కాబట్టి బ్రాహ్మణోత్తముడు వచ్చాడు, చెప్పాడు స్వామికి. బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసింది రుక్మిణీమాత. ప్రశాంతంగా పడుకుంది అమ్మవారు. మర్నాడు పొద్దున పూట ప్రాతకాలంలో అని జగన్మాత నిద్రలేచారు, మంగళ స్నానాలు చేశారు, పెళ్లి కుమార్తెను చేశారు, బుగ్గను చుక్కబెట్టారు, కళ్యాణం బొట్టు పెట్టారు, ఆభరణాలన్నీ కూడా వేశారు. ఇంకా అమ్మవారు వాళ్ళ ఆచార ప్రకారంగా కుండినపురంలో ఆ పురానికి పక్కగా అంటే వెలుపలగా జగన్మాత పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి గౌరీ అమ్మవారికి నమస్కారం చేయాలి, గౌరీ పూజ చేయాలి. ఈ కాలంలో వివాహ సమయంలో గౌరీ పూజ చేసేటప్పుడు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మా వైపు తిరగండి అని చెబుతూ ఉంటారు. అలా చెయ్యకూడదు. జగన్మాత ఇక్కడ చూపిస్తోంది. ఎప్పుడైతే గౌరీ పూజ చేస్తారో అప్పటి నుంచి వివాహం కన్యాదానం వరకు మాట్లాడకూడదు. జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సమయంలో సుముహూర్తంలో వరుడు వధువు వైపు చూస్తూ ఉండాలి, వధువు వరుడు వైపు చూడాలి. ఈ ఫోటోగ్రాఫర్లు మా వైపు తిరగండి అని చూపిస్తూ ఉంటారు. అలా మన సాంప్రదాయము కాదు. ఆ విధంగా జగన్మాత కూడా తన యొక్క గ్రామానికి పట్టణానికి వెలుపలగా ఉన్న అంబికా దేవాలయానికి బయలుదేరుతూ ఉన్న సమయంలో అనేక మంది ముత్తైదులందరూ కూడా పళ్ళెరాలలో పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు పువ్వులు పండ్లు అన్నీ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు రాజమార్గంగా. ఆ రస్తాలో వెళ్తున్న సమయంలో భటులందరూ కూడా కవచాలు ధరించారు, ఆయుధాలు పెట్టుకున్నారు, అమ్మవారికి రక్షణగా వెళ్తూ ఉన్నారు. కుండినపురంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహా జగన్మాత రుక్మిణీమాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదా. తగు ఈ చక్రి విదర్భ రాజసుతకుం తథ్యంబు వైదర్భయుంతగు ఈ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యము ఈ ఇద్దరింతగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా. దర్పాహతారాతి అయి మగుడవు కావుత చక్రి ఈ రమణకిన్ మా పుణ్యమూలంబునన్. రుక్మిణి అమ్మవారిని మొట్టమొదటగా కృష్ణుడికి ఇవ్వాలి అనుకున్నారు. అందరూ బంధువులు కూడా అనుకున్నారు, కానీ తన యొక్క భీష్మక మహారాజు కొడుకు రుక్మ పడనివ్వలేదు. కానీ పట్టణంలో ఉన్నటువంటి కుండిన పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా రుక్మిణికి కృష్ణుడి యొక్క చేతిలో పెట్టాలి, కృష్ణుడే వివాహం చేసుకోవాలి, అలా జరగాలి అంటే మా పుణ్యం కూడా వాళ్ళకి రావాలి అని పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం పొందారు, నమస్కారం చేశారు. రుక్మిణీమాత ఆ దేవాలయానికి అంబికా దేవాలయానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినటువంటి సమయంలో అనేక మంది ముత్తైదులందరూ కూడా గంధము కుంకుమ అక్షతలు ఇచ్చి అపూపములు అంటారు, బెల్లంతో తయారు చేసినటువంటి అపూపములు ఇవన్నీ కూడా గౌరీ పూజ చేస్తూ దానాలు కూడా చేసింది జగన్మాత. పండితులని సత్కరింపజేసింది. దీపాలతో జగన్మాత పార్వతీ అమ్మవారికి హారతులు ఇచ్చింది. ముందుగా గణపతి పూజ, గణపతికి నమస్కారం చేసుకుంది. ఏమో ఏ ఆపద వస్తుందేమో కనుక ఓ గణపతి నీ యొక్క అనుగ్రహంతో నా మనసులో ఉన్నటువంటి కార్యము సఫలీకృతం అవ్వాలి అని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ రెండు చేతులు వగ్గి నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్. సనాతులు అంటే సనాతనము అంటే సూర్యుడు చంద్రుడు ఎప్పటి నుంచైతే మొదలయ్యారో సృష్టి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఉండేటువంటి వారిని సనాతనులు అంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వారిని నేను నమ్మినాను అని రెండు చేతులు జోడించి నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపుతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ
హరింపతించేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ శాంకరీ. ఈ విధంగా ఈ కాలంలో కూడా ఆడపిల్లలు, వివాహం కాని పిల్లలు ఈ యొక్క శ్లోకాన్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క పద్యాన్ని, శ్లోకాన్ని చదివిన మాత్రమునే జగన్మాత రుక్మిణి అమ్మవారు కృష్ణుణ్ణి పాణిగ్రహణం చేసుకోబోతున్నట్టుగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అని పెద్దలు, గురువులు చెబుతూ ఉన్నారు. అలా నమస్కారం చేసుకున్న తర్వాత జగన్మాత ఇంకా మౌనంగా ఉన్నది. బయటకి వచ్చారు జగన్మాత. అక్కడ అంతా ఆ బయట ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రజలు పళ్ళెరాలతో పసుపు కుంకుమ ముత్తైదులందరూ పట్టుకున్నారు, భటులు పట్టుకున్నారు. అదేవిధంగా తన యొక్క అన్నగారు శిశుపాలుడు, దంతవక్త్రుడు, ఎందుకైనా మంచిది కృష్ణుడు పీటల మీదే రుక్మిణిని ఎత్తుకుపోతారేమో అని వాళ్ళందరూ కూడా కట్టుదిట్టంగా సైన్యంతో వచ్చి కూర్చున్నారు. అమ్మవారు అలా నడుస్తూ ఉన్నారు. తాం దేవమయామివ వీరమోహినీం సుమధ్యమాం కుండలమండితాననాం శ్యామాం నితంబార్పితరత్నమేఖలాం వ్యంజస్థనీం కుంతలశంకితేక్షణాం శుచిస్మితాం బింబఫలాధరద్యుతిశోనాయమానద్విజకుందకుట్మలాం పదాచలంతీం కలహంసగామినీం సింజత్కలానూపురధామశోభినా విలోక్య వీరముముహుస్మాగతః యశస్వేతం సత్కృతహృచ్ఛాయార్దిత. అక్కడ జగన్మాత ఎప్పుడైతే వస్తున్నారో ఒక హంస నడుస్తున్నట్టుగా జిడిబిలిగా ఆ అందరికి ఉన్నటువంటి పాదాలకు ఉన్న అందలు, గజ్జలు, రవం, మోదం, ప్రమోదం, ఆనందంతో నడుస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోహింపబడ్డారు. జగన్మాత యొక్క ముఖాన్ని చూచి, ఆ యొక్క రూపాన్ని చూచి మోహింపబడ్డారు. అమ్మవారు నడుస్తూ ఉన్న సమయంలో ఆ ముంగురులు ఈ యొక్క జుట్టంతా ముందుకు వస్తుంటే అలా పక్కకి నెట్టుకుంది అమ్మవారు. తొందరగా వెళ్ళాలి. బ్రాహ్మణోత్తముడు చెప్పాడు, కృష్ణుడు ఫలానా చౌరస్తాలో రైట్ సైడ్ ఉంటారు, కుడి పక్కన ఉంటారు అనే విషయాన్ని చెప్పాడు కదా. ఈ అమ్మవారు కూడా అట్లా వెళ్ళాలి అంటే, తొందరగా వెళ్ళాలంటే చీర అడ్డం పడుతోంది. కొంచెం పాదాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అడ్డుపడకుండా కొంచెం అలా చీరని అలా పట్టుకొని అమ్మవారు ఒక హంస నడిచినట్టుగా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళేటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజ దళాక్షు చారుతరవక్షున్ మేఘ సంకాసదేహు నగరాది గజేంద్రహస్త నిబబాహుం చక్రిపీతాంబరున్ ఘనభూషాన్వితుం కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. కృష్ణ భగవానుడు ఆయన ఉదారుడు, అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారన్నమాట. అటువంటి మహత్తరమైనటువంటి కృష్ణ భగవానుడు నీలమేఘ ఛాయా దేహము కలిగినటువంటి వారు, ఒక సింహం లాంటి నడుము కలిగిన వారు, చంద్రబింబం లాంటి ముఖము కలిగినటువంటి వారు. స్వామివారి యొక్క చేతులు ఎలా ఉన్నాయంటే ఐరావతం తొండం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉన్నట్టండి. అలా పచ్చని పట్టు వస్త్రాలు ధరించారు. చక్రాయుధాలన్నీ కూడా, శంఖం, చక్రం ఇటువంటి ఆయుధాలన్నీ కూడా పెట్టుకున్నారు. కౌస్తుభమణి, ఆ యొక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ తులసిమాలతో దేదీప్యమానంగా ఉన్నారు. స్వామిని చూచింది జగన్మాత రుక్మిణీమాత. అంతకు ముందుగానే ఆ రథం నడిపే దారకుడు ఉన్నాడు కదా, అతను అమ్మవారు రథం ఎక్కాలి అంటే ఒక స్టెప్ వేయాలి, ఒక పీట కావాలి అన్న ఉద్దేశంతో ఆ రథం దగ్గర ఒక పీట పెట్టాడు. జగన్మాత ఆ యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆ పీట మీద కాలు పెట్టి ఆ రథంలోకి కాలు పెట్టేటువంటి సమయంలో కృష్ణ భగవానుడు రుక్మిణి అమ్మవారిని ఇలా పట్టుకున్నాడు. దీనినే పాణిగ్రహణము అంటారు. అటువంటి చల్లని చూపులు మాకు, మీకు, మనందరికీ కలగాలి. ఇలా పట్టుకున్నట్లయితే వరుడు వధువుని ఆడపిల్లలు పుడతారు, ఇలా పట్టుకుంటే మగపిల్లలు పుడతారు, ఇలా అయితే ఇద్దరూ పుడతారు. ఆ విధంగా జగన్మాత రుక్మిణీమాత యొక్క చేతిని కృష్ణ భగవానుడు అలా పట్టుకొని ఆ రథంలోకి తీసుకుని వచ్చారు. దారకుడు రథం లాగాడు, ద్వారకాపట్నానికి బయలుదేరారు. అప్పుడు తెలివి తెచ్చుకున్నారు. ఈ యొక్క రుక్మ అనేటువంటి వాడు శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు. శిశుపాలుడు అంటున్నాడు, ఏమిటి నాకు వివాహం కాలేదు అంటే, నాయనా నువ్వు ఇంకా బతికావురా, బలరాముడు వచ్చాడు,
అక్కడ ఉన్నటువంటి ఎదుపుంగువులతో రథాలు గుర్రాలతో యుద్ధం చేస్తున్నాడు, బతికితే బలుసాకన్నా తినచ్చు అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ శిశుపాలుడికి చెప్పారు. రుక్మిణి యొక్క పెద్దన్నగారు ఎవరైతే ఉన్నారో పట్టు వీడలేదు, నా చెల్లెలిని తీసుకువెళ్తాడా కృష్ణుడు అన్న ఉద్దేశంతో కృష్ణ రథానికి వెనకాల నడుస్తూ వచ్చాడు ముందుగా. వెంటనే స్వామివారు ఆ యొక్క రథాన్ని ఆపి కిందకి దిగి ఈ రుక్మిణి చేతులు కట్టేసి కత్తితో ఒక పక్కన మీసము, ఒక పక్కన గడ్డము, ఒక పక్కన శిరస్సు మీద ఉన్నటువంటి జుట్టుని తీశారు, చెట్టుకు కట్టేశారు. చంపుదాం అనుకుంటున్న సమయంలో రుక్మిణి అమ్మవారు ఒక్కసారి బాధపడుతూ ఉన్న దృశ్యాన్ని చూచారు. బలరాముల వారు చెప్పారు, నాయనా శుభమాని పెళ్లి చేసుకుంటున్నావు, బావమరుదని ఈ విధంగా చేయవైకయ్యా అన్నారు. ఆ విధంగా అతనికి అవమానపరిచి ప్రాణహాని మానహాని కాబట్టి జుట్టు తరిగేశారు. కృష్ణ భగవానుడు ద్వారకాపట్నానికి బయలుదేరి వెళ్ళారు. ఇతను అనుకున్నాడు, ఈ రుక్మ నా చెల్లెలను తెస్తాను, తెస్తే కానీ నేను కుండినపురానికి రాను అన్నాడుగా, మరి తీసుకురాలేడుగా, అవమానపడ్డాడుగా. ఆ యొక్క పట్టణానికి వెలుపలగా ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెల్లో గ్రామాల్లో అలా ఉండిసాగాడు. ఇంకా వాడి గురించి అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ విధంగా స్వామివారు ద్వారకాపట్నానికి బయలుదేరారు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణస్వామి వారు రథం మీద కృష్ణ భగవానుడు ఈ యొక్క రుక్మిణిని పట్టుకున్నారు. చక్కగా దారకుడు రథం లాగారు, ద్వారకాపట్నానికి వెళ్ళారు. ద్వారకాపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనంద పొందారు. భీష్మక మహారాజు గారు కూడా అక్కడికి అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా రాజన్య చూడామణులందరూ కూడా ద్వారకాపట్నానికి వచ్చారు. హరిపెండ్లికి కేకయ్యక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రులు పరమానందము పొందిరి ధరణీశులలోన గాఢ తత్పార్యములన్. ఈ విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏమిటి అంటే, రుక్మిణి అమ్మవారిని కృష్ణ భగవానుడు తీసుకువచ్చినప్పుడు తర్వాత తండ్రి గారు భీష్మక మహారాజు గారు కూడా వివాహానికి వచ్చారు. కేకయ్య దేశం, కురు దేశము, సృంజయ యదుదేశము, విదర్భ దేశము, కుంతి దేశము, ఇటువంటి దేశాలకు అధిపతైన రాజన్యులు చూడామణులందరూ కూడా వచ్చారు. వారి సమక్షంలో పాణిగ్రహణం చేసుకుంటున్నారు. ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే నిజచేతోహారినిన్ మానవైభవ గాంభీర్య విహారినిన్ నిఖిల సంపత్కారినిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామనిన్ రుక్మిణిన్. ఆత్మోన్నతి పొందేటువంటి గాంభీర్యం కలిగినటువంటి అనేక గుణగణములన్నీ ఉన్నటువంటి జగన్మాత రుక్మిణీమాతకి ఎన్నున్నాయో అంతకన్నా ఎక్కువగా కృష్ణ భగవానుడు కూడా గుణగణములన్నీ కూడా అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో రుక్మిణి అమ్మవారు కృష్ణుణ్ణి చక్కగా వారి యొక్క వివాహం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ధ్రువకీర్తిన్, అందుకని జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అంటే ఆ చంద్రార్కం ధ్రువతారగా నిలబడాలి. ఈ యొక్క వివాహము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గాంధర్వ వివాహము, రెండవది రాక్షస వివాహము. గాంధర్వ వివాహము అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మెచ్చుకుంటే ఒప్పుకుంటే సరిపోతుంది. రాక్షస వివాహం అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ చెల్లాచెదురు చేసి పెళ్లి కుమార్తెను తెచ్చుకోవటం. మనకి మొత్తం 8 రకాలుగా వివాహాలు ఉన్నాయి. అటువంటి 8 వివాహాలలో ఇది 2 రకాలుగా వివాహము జరిగినది అనేది పెద్దలు చెబుతూ ఉంటారు. మొత్తం వివాహాలు ఎన్ని రకాలు అంటే 8 రకాలుగా ఉన్నాయి. ఒకటి బ్రాహ్మ వివాహము అంటారు, రెండవది దైవ వివాహము అంటారు, 3 ఆర్ష వివాహము అంటారు, 4 ప్రాజాపత్య వివాహము, 5 అసుర వివాహము, 6 గాంధర్వ వివాహము, 7 రాక్షస వివాహము, 8 పైశాచ వివాహము అంటారు. ఈ విధంగా వివాహాలు 8 రకాలుగా ఉన్నాయి.
పైశాచ వివాహము అంటే అమ్మాయికి పెళ్లి కుమార్తెకి మత్తు ఇచ్చేసి బలాత్కారం చేయటం, అలా వచ్చి పెళ్లి చేసేసుకోవటం, అటువంటి దాన్ని పైశాచ వివాహం. అసలు అలా తప్పు, అలా చేయకూడదు. మొత్తం 8 రకాలుగా వివాహాలలో మొదటి 4 వివాహాలు పర్వాలేదు, అది శాస్త్ర సంబంధం, మిగతావి తప్పనమాట. మనం కింద నుంచి పైకి వస్తున్నాం, గమనించండి. 8వ వివాహము పైశాచ వివాహము అంటే అమ్మాయినికి బలాత్కారం చేసి వివాహం చేసుకోవటం, అది తప్పు. తర్వాత రాక్షస వివాహం అంటే వధువుని ఎత్తుకుని రావటం, వధువుకి ఇష్టం ఉన్నా పర్వాలేదు. ఇక్కడ కూడా అదే, కృష్ణ భగవానుడు వధువుని తీసుకుని రావటం అనేది జరిగింది. గాంధార్వ వివాహం అంటే వారికి ప్రేమ వలన, అంటే రుక్మిణి అమ్మవారు కృష్ణ కథలు విని గుణగణములు తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన పండితులు ఆ ద్వారకాపట్నానికి వెళ్ళారు. ద్వారకాపట్నంలో ఉన్న పండితులు ఈ యొక్క కుండినపురానికి రావటం, ఆ విషయాలన్నీ చెప్పారు కాబట్టి అది గాంధర్వ అనగా ప్రేమ వివాహం అనేది చెప్పబడింది. దీని తర్వాత అసుర వివాహము అంటే కన్యాశుల్కం, వరుడు ధనం ఇచ్చి ఆడపిల్లలకి ఆ అమ్మాయిని తెచ్చుకోవటం. ఈ 5 కూడా ఉపయోగం లేదు. అందుకని స్వామివారు ఈ యొక్క మామగారైనటువంటి భీష్మక మహారాజు గారిని పిలిచారు ద్వారకా పట్టణానికి. రుక్మిణి అమ్మవారి యొక్క వివాహం ఎలా జరిగింది అంటే కట్నం ప్రాజాపత్య వివాహము అనేటువంటిది కూడా మనకి చెప్పబడి ఉన్నది. కట్నం ఇచ్చి వివాహం చేయటం అన్నమాట. ఆర్ష వివాహం అంటే వరుడు నుండి గోవు వృషభాన్ని తెచ్చుకోవటం. తర్వాత దైవ వివాహము అంటే యజ్ఞయాగాదులు చేసే సమయంలో ఋత్విక్కి తన కుమార్తెను ఇవ్వటం. మొదటిది బ్రహ్మ వివాహం. మొదటిది బ్రహ్మ వివాహం అంటే విద్య ఆచారాలు అన్నీ తెలిసినవాడు తన కుమార్తెను ఇచ్చే సన్నివేశాన్ని బ్రహ్మ వివాహము అంటారు. ఆ విధంగా అందరి సమక్షంలో భీష్మక మహారాజు గారు అగ్నితో సంస్కరింపబడినటువంటి పట్టు వస్త్రాలు ఇచ్చారు కృష్ణ భగవానుడికి. ముత్యాల హారాలు ఏవైతే ఉన్నాయో దేవేంద్రుడు ఇచ్చినటువంటి పారిజాతాల సంబంధమైనటువంటి హారాలను కృష్ణ భగవానుడి యొక్క మెడలో అలంకరింపచేశారు. అదేవిధంగా కుబేరుడు ఇచ్చినటువంటి ముకుటం అంటే కిరీటాన్ని స్వామివారికి అలంకరింపచేశారు. భీష్మక మహారాజు కాస్త మధుపర్కాన్ని ఇచ్చారు. మధుపర్కము అనగా పెరుగు తేనె కనీసం బెల్లమైన 2 మిశ్రం చేసి ఇవ్వాలి. పూర్వకాలంలో వెల్కమ్ డ్రింక్స్ లేవు, పూర్వం పానకం ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి వివాహాలలో వెల్కమ్ డ్రింక్స్ అని ఆ జ్యూసు ఈ జ్యూసు ఇస్తున్నారు. కానీ ఎందుకని అంటే ఉష్ణేన శీతలం, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ఈక్వల్ టు ప్లస్ అన్నట్టుగా బెల్లపు నీరు వేడి, దానిలో మిరియాలు వేడి, ఈ 2 కలిస్తే కూల్ అవుతారు, చల్లబడతారు. అందుకనే మనకి సీతారాముల వారి యొక్క వివాహ సమయంలో ఉగాది, అదేవిధంగా శ్రీరామ నవమి నాడు చైత్రమాసంలో ఎండాకాలం కాబట్టి చల్లబడాలి, ఉష్ణం పెరిగిపోతోంది అన్న ఉద్దేశంతో బెల్లపు నీరు అదేవిధంగా మిరియాల పౌడరు వేసి పానకం ఇస్తారు. ఆ విధంగా అటువంటి వరుడికి సంబంధమైనటువంటి వారందరికీ పానకం ఇచ్చారు. కృష్ణ భగవానుడికి మధుపర్కం ఇచ్చారు, కన్యాదానం చేశారు. రుక్మిణీ కృష్ణ కళ్యాణ రుచిర కథను విన్నవారలు చదివిన విమలమతులు ఆయురారోగ్య భోగభాగ్యంబులు కలిగి పరమ కళ్యాణమూర్తులై వరలు వారు. ఎవరైతే ఇంటిలో బాధలు పొందుతున్నారో, సమస్యలు పొందుతున్నారో, అమ్మాయికి వివాహం కావట్లేదు, అబ్బాయికి వివాహం కావట్లేదు అనుకున్నట్లయితే పూర్వం 1 సంవత్సరం పాటు, కనీసం 6 నెలల పాటు, కనీసం 40 రోజులైనా, కనీసం చివరిలో 1 పూటైనా 1 రోజైనా సాయంత్రం పూట రుక్మిణీ కళ్యాణాన్ని చదివేవారు. అలా చదివినట్లయితే రుక్మిణీ అమ్మవారి యొక్క మనసులో ఉన్నటువంటి కృష్ణుడితో వివాహం అయినట్టుగా మీ పిల్లలకి వివాహం కావాలి అంటే ఈ రుక్మిణీ కళ్యాణాన్ని ముందు వినాలి అంటారు.
ఆ విధంగా శ్రీశుకుల వారు చెబుతూ ఉండగా పరీక్షిత్ నరేంద్రుడు బ్రహ్మానందం పొందుతూ రుక్మిణీ కళ్యాణాన్ని విన్నారు. కనుక భాగవతాన్ని ప్రారంభం చేసేటప్పుడు మనకి భారతం చివరలో భాగవతం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి భారతం చివరగా అనగా కృష్ణ భగవానుడు వైకుంఠానికి వెళ్తారు. అందుకని మన గురువుల యొక్క సాంప్రదాయంలో ప్రారంభంలోనే భాగవతాన్ని మొదలుపెట్టేటప్పుడు కృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని వినాలి. శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి పూట గ్రహాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తమ తమ స్థానాలలో ఉచ్చ స్థానాలలో ఉన్నప్పుడు దేవకీ వసుదేవులకు సంతానంగా కృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. అటువంటి కృష్ణ కథ కళ్యాణము ప్రారంభంలో వినాలి. తర్వాత మనకి భాగవతం మొత్తం కూడా 12 స్కంధములు. దానిలో 10వ స్కంధంలో కృష్ణ ఆవిర్భావ ఘట్టము ఈ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చివరిలో అంటే 12 స్కంధములు పూర్తయిన తర్వాత రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేస్తారు. ఆది మంగళము, మధ్య మంగళము, అంత్యమంగళము అంటారు. మనకి కార్తీక మాసం వచ్చింది, మరి నదిలో స్నానం చేయాలి. మరి 30 రోజులు కూడా నదిలో స్నానం చేయటం కుదరదు. అప్పుడు ఏం చేయాలి అంటే ప్రారంభం రోజు పాడ్యమి తిథి నాడు, మధ్యలో పౌర్ణమి నాడు, చివరన అమావాస్య నాడు, మొదలు మధ్య చివర ఈ 3 తిథులలో స్నానం చేసినట్లయితే, నదీ స్నానము చేసినట్లయితే 30 రోజులు నదీ స్నానము చేసిన ఫలితం వస్తుంది. ఆ విధంగా భాగవతము 12 స్కంధాలతో 335 అధ్యాయాలతో 5,76,000 అక్షరాలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి భాగవతాన్ని ప్రతిరోజు కూడా గంధము, పుష్పము, అక్షతలు పెట్టి స్వామికి నమస్కారం చెయ్యాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ యొక్క రుక్మిణీ కళ్యాణాన్ని విన్నట్లయితే వారి గృహాలలో వారి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి అని మన గురువుల ద్వారా తెలుసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. రుక్మిణీ కళ్యాణం పరిపూర్ణమైనది. రేపటి తరువాయి భాగం నుంచి భాగవతం ప్రథమ స్కంధం ప్రారంభమవుతుంది. స్వస్తి ప్రజాభ్యాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై రమారణ గోవింద హరి. జయ గురుదేవ దత్త.